హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. ఇలాగ ఈ టెలివిజన్ కార్యక్రమం ద్వారంగా ఈరోజు దేవుడు మనకి సువార్తను ప్రకటిస్తానికి, తన వాక్యముని వినటానికి మనకు అవకాశం ఇచ్చున్నాడు. మరి దాని నిమిత్తం ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాను. రండి, మీ బైబిల్ పట్టుకుని రండి, దేవుని వాక్యం వినండి. దానికి ముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నామయ్యా. ఈ సాయంకాల సమయంలోనైనా నీ బిడ్డలమైన మేము ఇలాగా ఈ టెలివిజన్ కార్యక్రమం ద్వారంగా మేము కూడి ఉండగా మా మధ్యకు నువ్వు రానైనా నన్ను నీ సిలువ చోట మరుగుపరచు. ఈ సమయంలో మాకు అవసరమైన నీ మాటలు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు చాలామంది నా దగ్గరకు వచ్చి వారి ప్రార్థన విన్నపం చెప్తుంటారు. ఏమనంటే, ఆత్మీయంగా నేను ఎదగాలండి, ఆత్మీయంగా ఎదిగేలాగా ప్రార్థన చేయండి. చాలామంది రక్షించబడి మారు మనసు పొందిన వారికి కూడా వారికి ఇలాంటి ఆశ అనేది ఉండటం అనేది చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యం వేస్తుంటుంది. ఒక వ్యక్తి దేవునితో నడిచే కొలది, ప్రభువుతో జీవించే కొలది ఆ వ్యక్తి ఆత్మీయంగా ఎదగాలి, నేను ఆత్మీయంగా ఇంకా స్థిరముగా లేను, నేను దేవుని ఆశించినట్లు నేను జీవిస్తలేదు అనే గ్రహింపు, అవగాహన కేవలము పరిశుద్ధాత్ముడు ఒక్కడే అలాంటి ఒప్పుదల ఇవ్వగలిగిన వాడు. మరి దీని గురించి బైబిల్ ఏం చెప్తుంటుంది? నేను ఒకటి గమనించాను. ఏంటంటే, ఇలాగా అడిగేవారు నేను వెంటనే ప్రశ్న వేస్తుంటాను. మరి మీరు దేవుని వాక్యం చదువుతున్నారా? చదువుతామండి, రోజు వాక్యం చదువుకుంటాం. ప్రార్థన చేసుకుంటున్నారా? చేసుకుంటామండి. ఖచ్చితంగా మేము ప్రార్థన చేసుకోకపోతే ఎలా ఉంటామండి అంటారు. అంత మాత్రం కాదు, మందిరానికి వెళ్తున్నారా? వెళ్తామండి. దేవునిని 100% మేము ప్రభువుని వెంబడిస్తున్నాం అని వారు సాక్ష్యాలు చెప్పినప్పుడు వారిలో మరలా ఎందుకు ఒక సమాధానం లేని స్థితి, లేకపోతే నేను దేవునిలో ఎదుగుతున్నానని ఒక నిశ్చయత ఎందుకు వాళ్ళు లేదు అనేది నేను ఆలోచించినప్పుడు, లేకపోతే దేవుని వాక్యంని ధ్యానించినప్పుడు ఈ మాటలు నేను కనుగొన్నాను, లేకపోతే ఈ మాటలు నేను గమనించాను. ఏంటి ఆ మాటలు చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం ఒకసారి మనం చదువుదాం. దయచేసి మీ బైబిల్ని తెచ్చుకోండి, నాతో పాటు మీరు కూడా కలిసి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విసిదపరచుట కష్టము. 12వ వచనం చదవండి. కాలమును బట్టి చూస్తే, కాలం బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠము ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు ఒకసారి ఇక్కడ ధ్యానిద్దాం. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక మరి ఎవరు రాశారో మనకు తెలియదు. బైబిల్లో గ్రంథకథ రాయబడలేదు. కొంతమంది పౌలు రాశారంటారు, కొంతమంది అక్విలా ప్రిస్కిలా రాశారన్నారు, లేకపోతే బహుశా కొంతమంది అపోలో రాశారన్నారు. ఎవరు రాసినప్పటికీ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మనము దీక్షణంగా మనము ధ్యానిస్తే ప్రతి అధ్యాయంలో అనేక గొప్ప మర్మములు మనం నేర్చుకోవచ్చండి. ఈ గ్రంథకర్త సంఘాన్ని గద్దిస్తున్నాడు. ఈరోజు చాలామంది రక్షించబడి మారు మనసు పొంది యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి, ప్రభా నీకు తప్ప నేను దేనికి ఎవరికి జీవించునని ఒక తీర్మానం చేసి వారి జీవిత యాత్రలో కొనసాగించినప్పటికీ వారు పిల్లలలాగానే ఉన్నారు. ఏమండి, మనకి చిన్నపిల్లలు ఉంటారు, వారు 2 నెలలు లేదా సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చాలా ముద్దుగా ఉంటారు, చక్కగా ముద్దుగా మాట్లాడుతుంటారు. అందుకని తల్లిదండ్రులు వారు జీవితాంతం చిన్నపిల్లలుగా ఉండాలి అనుకుంటారా? కాదు కదా. వారు ఎదగాలని ఆశిస్తుంటాం, వారు పెద్దవారు అవ్వాలని ఆశిస్తుంటాం. దేవుడికి కూడా అంతే. మనము ప్రభువుని తెలుసుకున్నాక, ఆత్మీయంగా మనము పుట్టాక,
నూతన అనుభవం కలిగాక, క్రీస్తులో మనము నవీన స్వభావం కలిగి ఉన్నాక మనము దినదినానికి ఎదగాలి. ఎలా ఎదగాలి? వాక్యానుసారైన ఎదుగుదల ఏంటి? ఈరోజు చాలామంది క్రైస్తవులు ఎలా ఉంటారండి, ఒక మంచి పాట వచ్చినట్టుని ఆ పాటను బాగా పాడుకుంటూ దేవుని స్తుతిస్తుంటారు. లేకపోతే ఒక దేవుని సేవకులు మంచి వాక్యం చెప్తే అబ్బా మంచి వాక్యం చెప్పారు అని ఆనందపడుతుంటారు. లేకపోతే దేవుడు వారికి కొన్నిసార్లు కొంతమందికి వరములు ఇస్తే ఆ వరాలు చూసి వారు సంతోషిస్తుంటారు. కానీ అది కాదు దేవుడు మన దగ్గర నుంచి ఎదురు చూసింది. దేవుడు మన దగ్గర నుంచి ఎదురు చూసేది ఏంటంటే మనము బోధకులుగా ఉండాలని. ఈరోజు మన సమాజంలో ఒక వ్యక్తి టీచర్ అవ్వాలంటే దానికి స్పెషల్ ట్రైనింగ్ ఉంటుందండి, దానికి స్పెషల్ క్వాలిఫికేషన్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది. ఎవరు పడితే వారు టీచర్ అవ్వలేరు. యేసు ప్రభుని వారు ఒక మంచి బోధకుడు అని పిలిచాడు. ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంది, యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ అంట. మన క్రియలు మాటల కంటే గొప్పగా మాట్లాడుతుంటాయి. చాలాసార్లు మనకి చదువు నేర్పించే టీచర్స్ మనకి ఎంతో ఇష్టం. వారు నేర్పించే విధమును చూసి మనం ఆశ్చర్యపోతుంటాం. చాలాసార్లు చాలామంది పిల్లలు ఆ టీచర్ చెప్పే విధమును చూసి లేదా ఆ సబ్జెక్ట్ మీద ఆశ కలిగి ఉంటాం, లేకపోతే ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తామని విషయాలు మనం గమనిస్తుంటాం. బోధకుడు అంటే ఒక వ్యక్తి, ప్రతి బోధకుడు ఒకప్పుడు శిష్యుడే అండి, ప్రతి బోధకుడు ఒకప్పుడు చిన్నపిల్లోడే, ప్రతి బోధకుడు ఒకప్పుడు నేర్చుకున్నవాడే. ఈరోజు దేవుడు మనల్ని బోధకులుగా ఉండాలని ఆశిస్తున్నాడు. ఒక తండ్రి తన కుటుంబానికి బోధించేవాడు, తన తల్లి తన కుటుంబానికి బోధించరాలు, అక్క అన్న తన సమాజానికి లేదా తన కుటుంబానికి తన స్నేహితులకి ఒక మాదిరికరంగా ఇతరులను నడిపించేవాడుగా ఉన్నాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో బోధించే అంత ఉన్నతమైన స్థితికి ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు. నేను ప్రార్థన చేసుకున్నాను చాలు, నేను వాక్యం చదువుకున్నాను చాలు, నేను పాపం చేయలేదు కదా, నేను సిగరెట్లు తాగలేదు కదా, నేను సినిమాలు చూడలేదు కదా, నేను దేవుని ఇంటే కరెక్ట్గా ఉన్నాను కదా, పక్కవాడు ఎలా ఉంటే నాకేమి. టీచర్ గారు, పంతులు గారు, మీరు గమనించినట్లయితే ఎవరికైతే లెక్కలు సరిగా ఎక్కవో వాడిని పక్కన పెట్టుకుంటారు. వాడిని పక్కన పెట్టుకొని పొద్దుట సాయంకాలం ముటికాయలేసి రుద్దుతూ ఉంటారండి. అలాగనే ఒక నాయకుడు నీ చుట్టూ ఉన్న బలహీనంగా, ఆత్మీయంగా బలహీనంగా ఉన్న వారి కోసము నువ్వు ప్రార్థన చేయాలి, వారిని దేవుని ప్రేమతో వారిని నడిపించాలి, వారికి మాదిరికరంగా మనం ఉండాలనే సంగతిని దేవుని వాక్యం మనకు మరొకసారి జ్ఞాపకం చేస్తుంది. కానీ బోధకుడుగా ఉండాలంటే దానికి ఒక అర్హత ఉందండి, వాక్యానుసారంగా ఒక అర్హత ఉంది. ప్రతి ఒక్కడు బోధకులు అవ్వలేరు. ఈరోజు ఇలా యూట్యూబ్లో, ఫేస్బుక్లో, లేకపోతే ఇలాగా టెలివిజన్స్లో అనేక మంది దేవుని వాక్యం ప్రకటిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎంతైనా సరే స్టూడెంట్స్ క్లాస్ తెస్తాం వేరేలాగా ఉంటుంది, టీచర్ గారి క్లాస్ తెస్తాం వేరేలాగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే హెబ్రీ రాసిన గ్రంథకర్త సంఘాన్ని గద్దిస్తున్నాడు. మీరు ఇంకాను దేవుని వాక్యములో ఇంకా మీరు బేసిక్ చాలామందికి ఏబిసిడి చదువుతామే ఇష్టం ఉంటుంది. ఫస్ట్ క్లాస్ అయిపోయాక, సెకండ్ క్లాస్ అయిపోయాక, ఇంకా 6th 7th 10th వచ్చాక కూడా ఏబిసిడి చదువుతున్నాం అనుకోండి, ఏంటి సమస్య? ఆ అబ్బాయి మానసికంగా సరిగా ఎదగలేదన్నమాట, ఆ అబ్బాయికి జ్ఞాపకశక్తి లేదన్నమాట, ఆ అబ్బాయికి జ్ఞానము తెలివి లేదన్నమాట. ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితం అలాగే ఉన్నారండి. దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారంటే స్వస్థత కోసం వస్తారు, దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారంటే లోకరీత్యాన ఆశీర్వాదాల కోసం వస్తుంటారు. అరే నువ్వు 5 సంవత్సరాలుగా క్రైస్తవుడి, 10 సంవత్సరాలుగా క్రైస్తవుడి, 20 సంవత్సరాలుగా క్రైస్తవుడి, పుట్టుకతో క్రైస్తవుడివి, కానీ నువ్వు క్రీస్తు పోలు జీవిస్తున్నావా? ఇక్కడ మనం చూసినట్లయితే చాలాసార్లు చాలామంది అండి, ఈరోజు ఇది ఒక సంఘంలో మనం చూడగలుగుతున్నాం. యవనస్తులేమి, పెద్దవారేమి, వారు పాటలుగా ఆకర్షించబడుతుంటారు, లేకపోతే వాక్యంగా ఆకర్షించబడుతుంటారు.
కానీ దేవుని వాక్యానికి చదివి దాని ప్రకారము జీవించువారు చదువుతారండి. చదవనవారు ఎవరున్నారు? నాకు ఒక సహోదరుడు తెలుసు, ఆయన దేవుని వాక్యాన్ని 100 సార్లు చదివాడు, అయినప్పటికీ సిగరెట్ల నుంచి, ఆ అలవాటు నుంచి విడుదల లేదు. ఏం ప్రయోజనం? దేవుని వాక్యం చదువుతాం వేరు, దేవుని వాక్యానుసారంగా గైకుంటాం వేరు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకను మీరు పాలు తాగే పిల్లలు చిన్నపిల్లలు చూడండి, 6 నెలలు అయ్యాక ఆ కుటుంబంలో తల్లిదండ్రులు ఏం చేస్తారండి? బిడ్డకి అన్నప్రసన్నం చేస్తారు. ఈరోజు నుంచి నీకు పాలు కాదు, మంచి పప్పు నెయ్యి వేసి నువ్వు అన్నం ముద్దగా చేసి చిన్న బిడ్డకి పెడుతుంటారు. ఎందుకు పెడతారు? అప్పుడే ఆ బిడ్డ చక్కగా ఆరోగ్యంగా ఎదుగుతుంది. అంతేగాని ఇంకా 10 సంవత్సరాలైనా లేదా 20 సంవత్సరాలైనా పొద్దుట మధ్యాహ్నం సాయంకాలం పాలిస్తే ఆ పిల్లోడు ఎలా ఉంటాడు? పాలిపోయి ఉంటాడు. ఈరోజు చాలామంది ఆత్మీయ జీవితంలో అలాగే ఉన్నారండి. పాలు వెంటే తాగేస్తుంటారు. ఏమండి, అది దానికి నవ్వులుతానికి కానీ నోట్లో పెట్టుకుని ఇబ్బంది పడే అవసరం లేదు. చాలామంది చిన్నపిల్లల వలె క్రైస్తవులు ఉన్నారండి. నువ్వు రక్షించబడ్డావు, నువ్వు మారుమనస్సు పొందావు, నువ్వు ఒక వ్యక్తి లేకపోతే ఒక సేవకుల దగ్గర వెళ్ళి, అయ్యగారు మీరు నా కోసం ప్రార్థన చేయండి అంటే వాళ్ళ తప్పేం లేదు. ఖచ్చితంగా నువ్వు ఒక బాలుడివే, నువ్వు దేవుని బిడ్డవే, చిన్న బిడ్డవే, ఖచ్చితంగా నీకు ఒక ఆత్మీయ తండ్రి కావాలి, నిన్ను నడిపించేవారు కావాలి. కానీ నువ్వు క్రైస్తవుడిగా 10 సంవత్సరాలుగా క్రైస్తవుడిగా ఉంటూ 20 సంవత్సరాలుగా దేవుని ప్రేమను ఎరిగిన వాడిగా ఉండి నువ్వు సేవకులు ప్రార్థన చేయండి, అన్న నా కోసం ప్రార్థన చేయి, అక్క నా మనసు బాగాలేదు, చెల్లి నా హృదయము చికాగ్గా ఉంది అని నువ్వు ఇతరుల మీద ఆధారపడుతున్నావంటే నువ్వు ఆత్మీయంగా ఎదగలేదన్నమాట. ఈరోజు ఎంతోమంది జీవితాల్లో క్రీస్తులో ఉన్న పరిపూర్ణత లేని వారుగా ఉన్నారండి. చూడండి, ఈరోజు నీ విశ్వాసము దేని మీద పెడుతున్నావు? దినానికి ప్రభు మీద నడిచి వెళ్తున్నప్పుడు, ప్రభుతో నడుస్తున్నప్పుడు నీ సంపూర్ణమైన విశ్వాసం ప్రభు మీద ఉండాలి. వైద్యులు క్యాన్సర్ అన్నా, కూలిపోయే పరిస్థితి వచ్చినా, నమ్ముకున్న వారు మోసం చేసినా, ఆశించిన ఉద్యోగం లేకపోతే దొరికిన ఉద్యోగం పోయినా, నానబడిన వారిని వెలేసిన నీ విశ్వాస జీవితంలో నువ్వు సోలిపోకూడదు, భయపడకూడదు, పిరిగితనం కలిగి ఉండకూడదు, నిబ్బరమగా ఉండటం నేర్చుకోవాలి. చాలామంది చూడండి, వాళ్ళకి చిన్న కష్టాలు వస్తే చాలు, వచ్చేసుకున్నా, వారికి చిన్న కష్టాలు వస్తే చాలు, వారు ఏం చేస్తారు తెలుసా? మొదటగా దేవుని తిడతారు, రెండవదిగా మందిరం మానేస్తారు, మూడవదిగా సేవకుల మీద బాధ పెట్టుకుంటుంటారు. అరే, ఎక్కడుంది దేవుని వాక్యములో? నీకు సమస్యలు ఉండవు, నీకు కష్టాలు ఉండవు, నీకు పోరాటాలు ఉండవు, నీకు కరువులు ఉండవు, నీకు లేముండదని. కరువులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, యుద్ధములు ఉంటాయి, ఎర్ర సముద్రం ఉంటుంది. కానీ ఆ సమయంలో నువ్వు దేవుని మీద స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. పిల్లలు భయపడతారు, కానీ అదే ఒక ఎదిగిన క్రీస్తులో స్థిరపడిన వ్యక్తి అపవాది శోధనలు చూసి భయపడడు, కలవరం చెందడు. ఇక్కడ ఈ గ్రంథకర్త ఏ విషయాన్ని నిమిత్తము ఇక్కడున్న సంఘాన్ని గద్దిస్తున్నాడంటే మనం దాన్ని అర్థం చేసుకోవాలంటే 13వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేనివాడై ఉన్నాడు. చూడండి, నీతి వాక్యం, యేసు ప్రభు నీతి కలిగిన వాడు. నోవా తన తరములో నీతిపరుడనుంది, యోబు తన తరములో నీతిపరుడు. నీతి కలిగి ఉండాలంటే ఏంటండి? యథార్థంగా బ్రతకాలి, సత్యము జీవించాలి, పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి. ఈరోజు క్రైస్తవులు రక్షించబడి విశ్వాసం అయ్యాక కూడా దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటూ ఈరోజు మనం నీతి లేని వారుగా ఉన్నాము, ఎదుటి వారిని మోసం చేస్తున్నాము, ఇతరులు మనం దొంగతనం చేస్తున్నాము, ఇతరులు మనం హానిపరుస్తున్నాము, లోకస్తుల వలె క్షమించలేని స్థితి, ద్వేషము, కోపం పెట్టుకుంటున్నాము. నీతి కలిగి మనం జీవించాలి. నీతి అనే బోధ మీరు విన్నారా? యేసు ప్రభు బోధించిన బోధ సారం ఏంటంటే
నీతి కలిగి మనం జీవించాలి. యేసు ప్రభు నీతి కలిగి జీవించాలి. ఆయన అన్యాయం చేయలేదు. ఆ రోజు అక్కడున్న ఆ పరిచయులు, శాస్త్రులు, ప్రభా నువ్వు పన్ను కట్టవా అన్నప్పుడు ఏమండి ఆయన ఏం చేశాడు? పన్ను కట్టాడు. నేను పాస్టర్ గారిని, లేకపోతే నేను యేసయ్యని, నేను లోక రక్షకుని, నేనెందుకు పన్ను కట్టాలని ఎదిరించలేదు. ఈరోజు ఎంతమంది నీతి కలిగి పన్ను ఎగ్గొడుతున్నారు? నీతి కలిగి పన్ను ఎగ్గొడతారా? నీతి కలిగి పన్ను కడుతున్నారా? అధికారులకి లంచం ఇస్తున్నారా? లంచం తీసుకుంటున్నారా? పంచగాడి ఇల్లు కాలిపోనని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, నీ చేతులు పవిత్రముగా ఉండాలి, నీ హృదయము పవిత్రముగా ఉండాలి, దైవ భయము కలిగి మనము జీవించాలి. నీతి అనే బోధను మీరు ఎందుకు వెంబడించారు? ఈరోజు చాలామంది ఎలా ఉన్నారండి, విశ్వాసాలు. ప్రభా నేను పాపం చేశానయ్యా, నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించాయా అంటారు. మరలా అదే తప్పును మరలా చేస్తారు, మరలా ఒప్పుకుంటుంటారు. వీరు నీతి లేని వారు అనేది మనం చూస్తున్నాం. అంత మాత్రం ఎఫెసీ గ్రంథం 4వ అధ్యాయంలో 14వ వచనంలో పౌలు దీని గురించి ఇంకొన్ని చక్కగా చెప్తున్నాడు. ఏంటో చూద్దాం ఒకసారి. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత మాటలు కాక వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక. చాలు. ఇక్కడ చాలా సమస్య అండి. ఈరోజు సంఘానికి ఒక గజ్జి పట్టుకుంది. గజ్జి ఎలా ఉంటుంది తెలుసా అండి? అది గోక్కుంటుంటే బాగానే ఉంటుంది, గోకుతో ఆపేస్తే మళ్ళీ దురద వస్తుంది. కానీ ఏమవుతుందో తెలుసా? మీకు పుండు అయిపోతుంది. ఈరోజు సంఘానికి దేవుని వాక్యముని ఉపదేశించేవారు దేవుని వాక్యం ఉపదేశిస్తూ మానివేసి సిద్ధాంతములు ఉపదేశిస్తుంటారు. వారికి ఇష్టమైన మాయమాటలు, లేకపోతే కల్పన కథలు, లేకపోతే వారికి ఇష్టమైన వాటి సిద్ధాంతాలు, కుయుక్తి మనస్తత్వం. ఏమంటే పూర్వ రోజుల్లో మందిరముల్లో ఒక వ్యక్తి తాగి చనిపోతే ఆకున్న సంఘంలో ఉన్న పెద్దలు అనేవారంట, మీ నాన్న ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు ఇంత కానుక పెట్ల వేస్తే నీ నాన్నని నరకం నుంచి మేము పరలోకానికి పంపించి వేస్తామని. మాయ మాటలతో, వ్యర్థమైన మాటలతో, కుయుక్తి మనస్తత్వముతో, సాతాను గడు కుయుక్తి కలిగిన వాడు, తంత్రబుద్ధి కలిగిన వాడు, మోసమైన. ఈరోజు సంఘములో అపవాది మనల్ని పాటలు పాడనిస్తాడు, దేవుని వాక్యం చదవనిస్తాడు, దేవుని వాక్యం విన్నిస్తాడు, కానీ మనల్ని మోసపరిచేవాడుగా ఉన్నాడు. ప్రభు అనేక సార్లు దీని గురించి ప్రకటించాడు. అపవాది వెలుగుదూత రూపం వల్లనే మందిరానికి వస్తారు, భాషలు మాట్లాడతారు, ఇంటికి వెళ్తారు, బూతు మాటలు మాట్లాడతారు. మందిరానికి వస్తారు, పరిశుద్ధాత్మ నన్ను మొత్తాడంటారు, ఇంటికి వెళ్తారు, పక్కవారితో గొడవ పెట్టుకుంటారు. ప్రేమ లేని వారుగా ఉంటారు, క్షమించలేని వారుగా ఉంటారు, కపటమైన హృదయం కలిగిన వారుగా ఉంటారు. పైకేమో భక్తి రూపము, లోపలేమో లోకముతో ధనాపేక్షణ హృదయముతో ఉంటారు. చూడండి దేవుని బిడ్డలారా, మనం ఎవరిని మోసం చేయాలనుకుంటున్నాం? దేవునిని మనము మోసం చేయలేం కదా. ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఏమన్నా దేవుని వాక్యం స్పష్టంగా చెప్తున్నాడు. పౌలు మళ్ళీ చెప్తున్నాడు, మీరు ప్రేమతో సత్యమును కలిగి ఉండాలి, మీరు క్రీస్తులో ఎదగాలి, మీరు క్రీస్తులో ఎదగాలి. చూడండి, వ్యత్యాసమైన సంఘాలు ఉన్నాయి, వ్యత్యాసమైన ప్రాంతాల్లో వ్యత్యాసమైన సంఘములు, వ్యత్యాసమైన సిద్ధాంతాలు ఉంటాయి. కానీ మనం మనమే పక్కవారిని తీర్పు తీరుస్తానికి, మీరు పరలోకానికి వెళ్ళరు, మేము పరలోకానికి వెళ్తాం. చాలామంది ఈరోజు సంఘాల్లో బోధించేది ఏంటంటే, నేనే కరెక్ట్ పాస్టరు, మనం చేసేదే కరెక్ట్, మనకే ప్రభు పరలోకం ఫస్ట్ రో వస్తాడు. ఏమండి, ఇలా ఎవరైనా బోధిస్తున్నారంటే మీరు మెలకువగా ఉండాలి. చూడండి, దేవుడు మనల్ని తనలో జతపరుచుకున్నాడు. తీర్పు తీరుస్తాం నా వశం అన్నాడు. ప్రభు తీర్పు తీర్చినమండి. ఈరోజు మనం వ్యక్తిగతంగా ఆత్మీయంగా ఎదుగుతున్నామా? ఎవరికి వారు దేవుని స్వరూపం కలిగి జీవిస్తున్నామా? మనం నీతి కలిగి బ్రతుకుతున్నామా? అంత మాత్రం కాదు. మన హెబ్రీయులకు రాసిన పత్రికలో మీరు చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి.
వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. చూడండి, ఈరోజు ఆత్మీయంగా ఎదుగుతామంటే బైబిల్ చదువుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుని మందిరానికి వెళ్తున్నాను, నా దశంభాగాలు కానుకలు ప్రభువుకి ఇస్తున్నాను, నేను దేవుని కోసం అబద్ధం ఆడకుండా మోసం చేయకుండా బ్రతుకుతున్నాను, అవన్నీ పాలు తాగేస్తా. ఇట్స్ ఎ బేసిక్, అది మస్ట్. అది ఏమండి, ఎలాగ నీకు ఏబిసిడి రాకుండా నువ్వు డిగ్రీ ఎగ్జామ్ కానీ 10th ఎగ్జామ్ రాయలేవు కదా, అలాగే ఇది క్రైస్తవానికి పునాదిది. మారు మనసు, రక్షణ, శుద్ధ హృదయము, ప్రేమ కలిగి బ్రతుకుతాము, దేవుని ఆజ్ఞల ప్రకారం ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి జీవిస్తాము, నీ దశమ భాగ కానుకలు ప్రభుకి. ఇది ఫండమెంటల్. ఇది ఆత్మీయంగా పరిపూర్ణత కాదు. ఆత్మీయమైన పరిపూర్ణత ఏంటి? ఆత్మీయమైన పరిపూర్ణం కలిగిన వ్యక్తి అక్కడ మనం చూస్తున్న 14వ వచనం చదివినట్లు మంచిని చెడుగుని విచేషణ జ్ఞానముతో తీర్పు చేయగలిగిన కృప కలిగిన వ్యక్తి. ఏమంటే ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంది, దే ఆర్ బీన్ ట్రైన్డ్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్. ఈరోజు సంఘములో దేవుని ఆత్మతో ఎవరు వాక్యం చెప్తున్నారు, దేవుని ఆత్మతో ఎవరు ప్రార్థన చేస్తున్నారు, దేవుని ఆత్మ కలిగిన వారు ఎవరు, దేవుని ఆత్మ రూపములలో వచ్చి అపవాది మోసపరిచే ఆత్మ ఎవరు అనే విచేషణ జ్ఞానం అనేది అది కేవలము పరిశుద్ధాత్మడే ఇవ్వగలడండి. ఈరోజు ప్రతి బోధ మనం ఇలా యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఎన్ని బోధలు ఉన్నాయి. ఏమంటే బాధపడద్దు, దుఃఖపడద్దు, ఓ కుమారుడా దేవుడు నిన్ను కాపాడతాడు, ఆయనేమో రోజు తాగి పడుకుంటాడు, బాధపడద్దు, డబ్బులు లేవని రేపు మళ్ళీ నీకు దేవుడు డబ్బులు ఇస్తాడు. అంటే ఏంటిది? ఏమండి ఈరోజు చాలామంది జీవితంలో ఒక బోధ, దేవుని వాక్యము కల్తీ లేనిదండి. దేవుని వాక్యము సత్యమైనది. దేవుని వాక్యములు ఎలాంటి విధమైన అపరితత లేనిది. ఏమంటే ఒకసారి బంగారం మనం తీసుకువెళ్ళి మనం బంగారాన్ని పరిశుద్ధపరచాలంటే ఏం చేస్తాం చెప్పండి? దేవుని కంసాలి ఆ బంగారాన్ని అగ్నిలో వేస్తాడు. ఆ కొలిమిలో అది కాలుతున్నప్పుడు అది ఎంత దగదగ మెరుస్తుంటుంది. ఒక విశ్వాసీ జీవితము కూడా, దేవుడు కూడా అంతే. శ్రమలుంటాయి, కష్టాలుంటాయి, బాధలుంటాయి, అవమానాలుంటాయి, నిందలుంటాయి. అన్ని పరిస్థితుల్లో నీ విశ్వాసము నిబ్బరముగా కాపాడుకుంటూ దేవునితో నువ్వు అనుదినం నడుస్తమే నువ్వు ఆత్మీయంగా ఎదిగావన్నమాట. కష్టం వస్తే దేవుని చేస్తామేంటి? ఒకసారి ఒక ఇంటికి వెళ్తే అక్కడ ఒక తల్లి గారు, మీరు రావద్దండి పాస్టర్ గారు అన్నారు. ఎందుకమ్మా? దేవుని నమ్ముకున్నాక మా కొడుకు చచ్చిపోయాడండి. అదేంటది? దేవుడు నమ్ముకున్న కొడుకు చచ్చిపోయాడు, దేవుడు తీసుకున్నాడు. అంత మాత్రం దేవుని కోపం పెట్టుకుంటావా? సృష్టించింది ఆయన, మనిషిని రూపించింది ఆయన, మరలా దేవుడు మానవులారా తిరిగి రమ్మంటున్నాడు. ఆయన తీసుకునేది ఆయన. నీకు నాకేం అధికారం ఉంది? నువ్వు అనుకుంటే నీ కొడుకు పుట్టాడా? నువ్వు అనుకుంటే నీ కొడుకు నువ్వు జీవం వేసావా? లేదా దేవుడు ఇచ్చాడా? దేవుని ఇట్లా రోజు అర్థం చేసుకుంటలేదు. మనిషి దేవుడి మీద ఆయాసం పెట్టుకుంటున్నా. అంత ప్రార్థన చేశామండి, ఉద్యోగం వచ్చిందండి, గవర్నమెంట్ ఉద్యోగం పోయింది కదా, దేవుడే లేడండి, నేను దేవుడిని నమ్మనండి. అరే ఉద్యోగం ఇచ్చాక నువ్వు లంచం తీసుకున్నావు కదా, లంచం తీసుకుని మళ్ళీ ఉద్యోగం పోయిందని దేవుడి మీద కోప పెట్టుకుంటే ఏంటి దానికి అర్థం? ఈరోజు మనం సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఏది మంచి, ఏది చెడు, ఏది దేవుని దగ్గర నుంచి. చూడండి 1 కొరింథీ 12వ అధ్యాయంలో దీని గురించి ఇంకా స్పష్టంగా పౌలు చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. 1 కొరింథీ 12వ అధ్యాయము 7వ వచనం చదవండి. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వల్లనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను. చాలు, ఇక్కడ మీరు చదువుకోవచ్చు, అన్ని మన సమయం లేదు, మీరు చదవచ్చండి. ఇక్కడ దేవుని వాక్యం చూస్తే 9 ఆత్మవరములు. కానీ ఇక్కడ చూసండి, ఇక్కడ ఒక చాలా చక్కని మాట రాయబడింది, జ్ఞానవాక్యం, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. ఏమండి
జ్ఞానం అంటే ఏంటి? చాలామందికి జ్ఞానం అంటే ఏంటో తెలియదు. తెలివి అనేది ఒక సోఫా చేయాలంటే ఇలాంటి 4 కర్రలు కావాలి, ఇలాంటి 3 కర్రలు కావాలి, ఇన్ని సెంటీమీటర్లు ఇంచెస్ ఇలా కావాలనేది అది తెలివి. కానీ ఆ కర్రలు తీసుకొని ఒక మంచి సోఫా చేస్తాము జ్ఞానం. దేవుడిచ్చేది జ్ఞానం. దేవుడిచ్చే జ్ఞానము పరిశుద్ధమైనది. ఈరోజు చాలామంది జీవితంలో దైవికమైన జ్ఞానం లేదు. పై రూపములు చూస్తుంటారు, పై రూపమైన అందచందాలు చూస్తారు, పై రూపమైన గంభీరతను చూస్తారు, పై రూపమైన మాట తీరును చూస్తారు. కానీ ఆ ఎదుటి వ్యక్తి హృదయములో కుయుక్తితో, తంత్రబుద్ధితో, మోసకరమైన వాటితో తనను వంచిస్తున్నాడనే సంగతిని గ్రహించలేక ఉంటారు. దేవుని ఆత్మ కలిగి, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానాత్మ. ఏమంటే ఒక ఆత్మీయంగా నువ్వు ఎదుగుతున్నప్పుడు, దేవునితో నువ్వు ఫలిస్తున్నప్పుడు దేవుని ఆత్మ నీ మీద నిలిచి ఉంటాడండి. పరిశుద్ధాత్మ నిలిచినప్పుడు నీకు కృపను చూపిస్తాడు. ఎదుటి వ్యక్తి బోధకుడు అవనం, ఎదుటి వ్యక్తి బోధ అవనవ్వండి, పాట అవనవ్వండి, ఒక కీర్తన అవనవ్వండి, లేకపోతే ఒక ప్రార్థన అవనవ్వండి, ఒక వాక్యం అవనవ్వండి, ఇది దేవుని దగ్గర నుంచి వచ్చిందా, సాతాను దగ్గర నుంచి వచ్చిందా? నా తండ్రి మాట్లాడుతున్నాడా, లేకపోతే నా తండ్రిలాగా అపవాది మాట్లాడుతున్నాడా? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ గ్రంథకథ ఎంతో విచారిస్తున్నాడు. ఎందుకంటే ఇంకోనో మీరు పాలు తాగేవలే ఉన్నారే, ఇంకోనో నూతనంగా జన్మించే పిల్లలు పాలు కోసం ఆతృత పడుతున్నట్లు మీరు ఇంకా పాలును ఆశిస్తున్నారు, కానీ మీరు పరిపూర్ణతలో లేరు, మీరు ఒక బోధకులుగా లేరు, మీరు ఒక నాయకులుగా లేరు, మీరు ఆత్మీయ జీవితంలో ఇంకొన్ని ఎదగని వారుగా మీరు ఉన్నారు అనేది మనల్ని హెచ్చరిస్తాను. ఈరోజు నువ్వు అలా ఉన్నావా? దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడదాం. నేను 20 సంవత్సరాలుగా క్రైస్తవుని చెప్పుకుంటాం వల్ల ప్రయోజనం లేదు సహోదర సహోదరి. నువ్వు 20 సంవత్సరములో ఎంత నీలో క్రీస్తు కనబడుతున్నాడు? ఆయన ముఖకాంతి నీలో కనబడుతుందా? ఆయన పోలికలు, ఆయన గుణగుణాలు, ఆయనలో ఉన్న ఆ దయ, ఆయనలో ఉన్న క్షమించే మనస్సు, ఆయనలో ఉన్న నీతి, ఆయనలో ఉన్న యథార్థత, ఆయనలో ఉన్న సత్యము, ఆయనలో ఉన్న ఆ జాలి కలిగిన మనస్సు నీలో ఉందా? ఇంకొను ప్రభు నమ్ముకున్నాను చెప్పుకుంటూ, క్రైస్తవుని చెప్పుకుంటూ, ఇంకొను నువ్వు దేవుని ఆత్మను కలిగానని నువ్వు చెప్పుకుంటూ పాపములో బ్రతుకుతున్నావా? కన్నీటితో నీ ఆత్మీయ స్థితిని సరిచేసుకో. ఏమంటే శరీరీతైన స్వస్థతలు, లోకరీతైన ఆశీర్వాదాల మీద దానితో నీ ప్రభువుని నువ్వు పోల్చొద్దు. ప్రభు నీకు శాశ్వతమైన తన రాజ్యమును వాళ్ళని ఆశిస్తున్నాడు. తన వలె నువ్వు జీవించాలి అని ఆశిస్తున్నాడు. ఆయనలో ఉన్న పవిత్రత, ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న యథార్థతను కలిగి, క్రీస్తు స్వరూపమును కలిగి నువ్వు జీవించాలని ఆశిస్తున్నాడు. ఇగో ఈరోజు నువ్వు దేవుని కోసం జీవిస్తావా? పక్కవాడి సంగతి నీకు ఎందుకు? పక్కవాడు నువ్వు చేయలేదు కదా, పక్కవాడు నీతో పాటు సమాధికి రాడు కదా, పక్కవాడు నీతో పాటు తీర్పు రోజున నిలబడడు కదా, పక్కవాడితో నీకేం పని? నీ ఆత్మ గురించి నువ్వే జవాబు. ఈరోజు మన జీవితాన్ని సరిచేసుకుందాం, సరిదిద్దుకుందాం. దేవుడు అప్పుడే ప్రభు ముందుగానే హెచ్చరించాడు మనల్ని. అంచు దినముల్లో ఎంతోమంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు వస్తారు, కోరుకునబడిన వారిని మోసం చేస్తారని. కానీ నువ్వు అలాంటి భయంకరమైన, ఆ కఠినమైన ఆ అపవాది తంత్రము నుంచి నువ్వు బయటపడాలంటే నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. దేవునిలో నువ్వు సారూప్యం, దేవుని మనసును కలిగి ఉండాలి, దేవుని సారూప్యం కలిగి ఉండాలి. ప్రతి దానిని చూసి ప్రతి వాటికి నువ్వు ఆకర్షించబడేవాడిగా ఉండక, స్థిరమైన విశ్వాసము కలిగి, ఎలాంటి అలలు వేసినా నీ జీవితంలో స్థిరమైన విశ్వాసము ప్రభు మీద నువ్వు కలిగి ఉండాలి. ఇదిగో ఈరోజు నీ జీవితం ఏసైకిస్తావా? ఇప్పటికైనా నువ్వు పశ్చాత్తాపడు, ఇప్పటికైనా ప్రభు వైపు చూడు, ఇప్పటికైనా దేవుని అడుగు, ప్రభా నన్ను నూతన పరిచయ, నా ఆత్మీయంగా ఎదిగేవాడిగా, నా గుణగుణాలు, నా పోలికలు, నా ఆశలు, దేవా నా వాంఛలు, నా సమస్తమునైనా నీ అమూలమైన రక్తంతో కడుగునైనా నీలాంటి గుండె నాకు దయచే ప్రభాని ప్రభుని అడుగుతావా? తెచ్చి స్థలం ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, తెచ్చి స్థలం ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, మరొకసారి నీ పాసనిలోకి వస్తున్నామయ్యా. అయ్యా మేము ఆత్మీయంగా ఎదగాలని ఆశిస్తున్నాం, మేము బోధకులుగా ఉండాలని నువ్వు ఆశిస్తున్నాం. కానీ నాయన ఇంకొన మేము పాలు తాగే పిల్లల వలె ఉన్నాము నాయన. మాలో నీ సారూప్యమును అనుగ్రహించు నాయన, మాలో పవిత్రత దయచేయనైనా, నీతైన బోధను మేము జీవించి ఇతరులకు బోధించేవారుగా మమ్మల్ని చేయనైనా. అపవాది వేసే కుయుక్తి తంత్రబుద్ధులైన శోధనలు మేము గమనించుకొని దేవా నీ కోసము నాయన ప్రతి శోధనను, ప్రతి పోరాటమును
మేము జయించువారుగా మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడంటే మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతలు దయచేసి గమనించండి. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ 8939392139. అలాగే మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటే, మీరు ఏ చర్చికి వెళ్ళిన వారుగా ఉంటే, హైదరాబాద్లో ప్రతి ఆదివారం 10 గంటలకి R3 ఐకాన్లో ఉన్న R3 బ్యాంక్వెట్ హాల్లో జరుగుతుంది. ఈ ఆరాధనకు మీరు మీ కుటుంబ సభ్యులు రండి. ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొంది దీవించబడి ఈ పరిచర్యను మీరు పాలు పొందాలని ఆశిస్తే మా స్క్రీన్ మీద కనబడుతున్న వివరాలకు మీ విరాళములు పంపించవచ్చు. మీరు పంపించే ప్రతి కానుక ప్రభు సేవలో నమ్మకంగా వాడుతున్నాం. దేవుని చేతి మీద మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ.